ఎన్టీఆర్ జిల్లా తిరువూరు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మండల న్యాయ సేవ అధికార సంస్థ వారి ఆధ్వర్యంలో చెట్లను రక్షిద్దాం, పర్యావరణాన్ని కాపాడుకుందాం, చెట్టు నాటుదాం, ఆరోగ్యాన్ని కాపాడుకుందాం కార్యక్రమం చేపట్టారు. ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ కోర్టు జడ్జి ఏ సింధూరా ఆధ్వర్యంలో న్యాయవాదులు, కోర్టు సిబ్బంది కలిసి బోసుబొమ్మ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం జడ్జి మాట్లాడుతూ ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రజలందరూ బాధ్యతగా వ్యవహరించాలని, పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉంది. చెట్లు నాటి వాటిని పెంచి ముఖ్యంగా పర్యావరణాన్ని పాడు చేసే ప్లాస్టిక్ వాడకం తగ్గించాలి. ప్లాస్టిక్ వాడకం ద్వారా నదుల్లో, సముద్రంలో అనేక జీవరాశులు మరణిస్తున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు. ఎందుకంటే ఈ రోజు జూన్ 5 ప్రపంచ పర్యావరణ దినోత్సవం అన్నమాట. సో ఈ ప్రపంచ పర్యావరణ దినోత్సవం గురించి ప్రజలందరికీ అవగాహన కల్పించడానికి మండల్ లీగల్ సర్వీస్ అథారిటీ తరపున మేము తిరువూరు కోర్టు నుండి, తిరువూరు జడ్జిగా నేను, అలాగే అడ్వకేట్స్ అందరము ఈ ర్యాలీ కండక్ట్ చేయడం జరుగుతుంది. దీనివల్ల ప్రజలందరికీ ముందు పర్యావరణం గురించి అవగాహన, అలాగే పర్యావరణాన్ని మనం పరిరక్షించుకోవాలని ప్రతి ఒక్కళ్ళు గుర్తు చేసుకోవడానికి ఈ ర్యాలీ కండక్ట్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మనం చూస్తున్నట్లయితే ఈ ప్లాస్టిక్ యూసేజ్ వలన ఏదైతే ఉందో దాని వలన చాలా నష్టపోతున్నాము. మనకి ఓషియన్స్లో, సముద్రాల్లో అలాగా జంతు జీవరాశులు చాలా అంతరించిపోతున్నాయి, ఎస్పెషల్లీ ప్లాస్టిక్ పొల్యూషన్ వల్ల. ఈ ఇయర్ థీమ్ ఏంటంటే బ్యాన్ ప్లాస్టిక్ పొల్యూషన్. సో ప్లాస్టిక్ పొల్యూషన్ని బీట్ చేయడం ఎలాగా అనేది మనం అందరం తెలుసుకోవాలని ఈ ర్యాలీ కండక్ట్ చేయడం యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట. అందరూ ఫస్ట్గా ఏం చేయాలంటే దీనికి సొల్యూషన్గా 3 R'లని గుర్తుపెట్టుకోవాలి. 3 R's ఏంటంటే రీయూస్, రెడ్యూస్, రీసైకిల్. అంటే ఒక ప్లాస్టిక్ సంచిని ఎన్నిసార్లు వాడతాం? ఒక్కసారే వాడగలం. అలా కాకుండా ఒక క్లాత్ కవర్ అయితే మనం దాన్ని ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు యూజ్ చేసుకోవచ్చు. సో ఒక పదార్థం